పాలకులు పారిపోతున్నారు. అవును నిజమే. కమాన్ చూసుకుందాం, తేల్చుకుందామంటూ తొడగొడుతున్న పాక్ లీడర్లు దేశాన్ని గాలికి వదిలేసి తమ సేఫ్టీ చూసుకుంటున్నారు. ఎవరెలా చచ్చినా తాము తమ వాళ్ళు సేఫ్ గా ఉండాలని ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఇక పాక్ సైన్యాధ్యక్షుడైతే అసలు పత్తా లేకుండా పోయాడు. పహల్గా ఉగ్రదాడి తర్వాత భారత్ రియాక్షన్ తో పాక్ పాలకులు ప్యాంట్లు తడుపుకుంటున్నారు. ఎప్పట్లానే 4 రోజులు హడావిడి చేసి లైట్ తీసుకుంటుందేమోనని వాళ్ళనుకుంటే సీన్ అందుకు రివర్స్ అయింది. భారత్ ఏదో రూపంలో దాడి చేస్తుందని పాక్ ఫుల్ క్లారిటీ వచ్చేసింది. పాక్షిక యుద్ధమో పూర్తిస్థాయి యుద్ధమో తప్పదని అంచనాకు వచ్చిన పాక్ పాలకులు సైన్యాధికారులు ముందు జాగ్రత్త పడుతున్నారు. అంటే దేశాన్ని కాపాడడానికి కాదు, తమ ఫ్యామిలీలను రక్షించుకోవడానికి తాపత్రయపడుతున్నారు. కొందరు పాక్ మంత్రుల కుటుంబాలు లండన్, న్యూజెర్సీకి వెళ్లిపోయాయి. ప్రత్యేక విమానాల్లో వారు వెళ్లిపోయినట్లు తెలుస్తోంది. మరికొందరు సౌదీ బాట పట్టారు. ఆర్మీ ఉన్నతాధికారులు కూడా తమ కుటుంబాల సేఫ్టీ చూసుకుంటున్నారు. ఇక పాక్ సైన్యాధ్యక్షుడు మునీర్ అయితే అసలు పత్తా లేకుండా పోయాడు. రావల్పిండిలోని ఓ బంకర్లో ఆయన ఉంటున్నట్లు సమాచారం. దాడికి కొన్ని రోజుల ముందు పాక్ ఆర్మీ చీఫ్ అసీం మునీర్ కశ్మీర్పై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అది తమ జీవనాడి అంటూ కారు కూతలు కూశాడు. ఆ తర్వాత వారంలోపే దాడి జరిగింది. దీంతో ఇది పాక్ పాత్రను బయటపెట్టినట్లయింది. భారత సైన్యం తను టార్గెట్ గా దాడులు చేస్తుందేమోనని, ఎక్కడ చంపేస్తుందోనని మునీర్ ఆందోళనలో ఉన్నట్లు తెలుస్తోంది. అందుకే బంకర్లలో దాక్కుంటున్నాడు. తమ దత్తపుత్రులు ఉగ్రవాదుల్ని కూడా పాక్ కాపాడుకుంటోంది. గతంలో పూంచ్ ఉగ్రదాడి తర్వాత భారత్ ఎయిర్ స్ట్రైక్స్ జరిపింది. లాంచ్ ప్యాడ్లను టార్గెట్ చేసి ఉగ్రవాదుల్ని మట్టుబెట్టింది. మరోసారి అలాంటి దాడులు జరుగుతాయన్న భయంతో వారిని ఆర్మీ బంకర్లకు తరలిస్తోంది. ఉగ్రవాద శిక్షణ శిబిరాలను పాక్ ఇప్పటికే ఖాళీ చేయించింది. పరిస్థితులు చక్కబడే వరకు వారిని కాపాడుకోవడానికి పాక్ ప్లాన్ చేస్తోంది. ఇంత చేసి తన ప్రజలను కాపాడుకోవడానికి మాత్రం పాక్ పెద్దగా ఎలాంటి ప్రయత్నాలు చేయడం లేదు. ఎయిర్ స్ట్రైక్స్ భయంతో పాక్ తన రాడార్లను సియాల్కోట్ ప్రాంతంలోని ఫార్వర్డ్ పోస్టులకు తరలించింది. ఇటీవలే పాక్ తన సరిహద్దుల్లో 4 కంటోన్మెంట్లో TPS-77 రాడార్ కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. ఇప్పుడు దాన్ని యాక్టివేట్ చేసింది. భారత్ ఏ క్షణమైనా పరిమిత స్థాయిలో వైమానిక దాడులు చేయవచ్చని పాక్ అంచనా వేస్తోంది. భారత్ దాడి చేస్తుందని తమకు సమాచారం ఉందని పాక్ రక్షణ మంత్రి ఖవాజా మహ్మద్ ఆసిఫ్ ఇప్పటికే ప్రకటించారు. పైకి బింకంగా ఉన్న తమ సైనిక సత్తా భారత్తో సరితూగుదని పాక్కు బాగా తెలుసు. యుద్ధం అంటూ వస్తే 3-4 రోజులు మాత్రమే ప్రతిఘటించగలుగుతుంది. అందుకే ఇతర దేశాల నుంచి ఆయుధాలను కూడా సమకూర్చుకుంటోంది. టర్కీ నుంచి 5 విమానాల్లో రక్షణ సామగ్రి పాక్కు చేరుకున్నట్లు తెలుస్తోంది. కశ్మీర్ విషయంలో పాక్ను సమర్థిస్తున్న దేశాల్లో టర్కీ కూడా ఒకటి. చైనా నుంచి కూడా పాక్ కొన్ని ఆయుధాలను అత్యవసరంగా రప్పించుకున్నట్లుగా సమాచారం. భారత్ దాడి చేస్తే కొన్ని రోజుల పాటు ఎదిరించినా చాలని, ఈలోపు ప్రపంచ దేశాలు జోక్యం చేసుకుని యుద్ధాన్ని ఆపుతాయన్నది పాక్ ప్లాన్. పైగా POKపై భారత సైనిక చర్యకు దిగితే చైనా ఆదుకుంటుందన్నది దాయాది ఆలోచన. అయితే భారత్ గతంలోలా లేదు. ఈసారి యుద్ధమంటూ మొదలైతే పాక్ పీక గట్టిగానే నులుముతుంది. ఉగ్రముఖకు ఊపిరిపోస్తున్న పాక్ను కట్టడి చేసేందుకు భారత్ ఇప్పటికే కొన్ని దౌత్యపరమైన చర్యలు తీసుకోగా త్వరలో మరిన్ని యాక్షన్స్ తీసుకోబోతుంది. పాక్ భారత విమానాలకు తన గగనతలాన్ని మూసివేసింది. టెట్ ఫర్ టాట్ అన్నట్లు ఇప్పుడు మనం కూడా అదే చేయబోతున్నాం. పాక్ విమానాలకు భారత గగనతలాన్ని క్లోజ్ చేయబోతుంది. త్వరలో పాక్ నౌకలను కూడా మన పోర్టుల్లోకి నో ఎంట్రీ. మన గగనతలం మూసేస్తే పాక్ విమాన సంస్థలకు చావు దెబ్బే. ఇప్పటికే అవి నష్టాల్లో మూలుగుతున్నాయి. సింగపూర్, మలేషియా, థాయిలాండ్ కు వెళ్లాలంటే పాక్ విమానాలు మన గగనతలాన్ని దాటాల్సిందే. ఇప్పుడు మనం నో ఎంట్రీ అంటే అవి చచ్చినట్లు చుట్టూ తిరిగి శ్రీలంక లేదా చైనా మీదుగా విమానాలను మళ్లించాలి. దీంతో వాటికి భారం తడిసి మోపెడవుతుంది. కేంద్ర కేబినెట్ సమావేశంలో దీనిపై నిర్ణయం తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. మొత్తంగా చూస్తే పాక్ను భారత్ అష్టదిగ్బంధం చేస్తోంది. అన్ని వైపుల నుంచి ఆ దేశాన్ని బుక్ చేస్తోంది. ఇప్పటికే పాక్ ఆర్థిక పరిస్థితి ICUలో ఉంది. మనం తీసుకోబోయే చర్యలతో అది మరింత మునగడం ఖాయంగా కనిపిస్తోంది.